అవగుర్తులు మాత్రం మచ్చలు ఉన్నాయన్నా. ఆ పిల్లలకు ఫోన్ చేస్తే ఏడేనా ఈ దినము రాత్రి సుమారు 9 గంటలప్పుడు బొమ్మిరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రజలు ఫోన్ చేసి పులి తిరుగుతుందనే సమాచారము ఇవ్వగా నేను వెంటనే ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫామ్ చేసి గ్రామంలోకి వెళ్ళి మేము ఫారెస్ట్ అధికారులు నల్లచెరువు మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో పులి సంచరించే ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అక్కడ పులి కాదు కానీ చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గమనించారు. వాటి అడుగుజాడలు గమనించి చిరుత సంచరిస్తుందని చెప్పారు. ఇందు మూలంగా ప్రజలకందరికీ బొమ్మిరెడ్డిపల్లి, రాట్నాలపల్లి, జోగన్నపేట, పీకొత్తపల్లి ఈ గ్రామ ప్రజలు కొంత రాత్రి సమయాల్లో చిన్నపిల్లల్ని బయటికి పంపకుండా కొద్దిగా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా. ఏ చిన్న సమాచారం ఉన్నా ఈ వెంటనే డయల్ 100కి కానీ లేదంటే నా పోలీస్ నెంబర్కి నల్లచెరువు మండల ఎస్ఐ గారి నెంబర్కి కానీ సమాచారం ఇవ్వగలరని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా పోలీసు వారు తర్వాత ఫారెస్ట్ వారు గస్తీ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు. పులి ఇట్లా అడవి నుంచి ఇట్లా దాటుకొని పోదామని వచ్చినప్పుడు పాల డైరీ అతను వచ్చి ఏం చేసినాడంటే ఆటోలో వస్తున్నాడు. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆటి నుంచి ఇట్లా రిటర్న్ వచ్చి ఆడ దిగుతా ఆ లైటింగ్ వెళ్తారు. ఇక్కడి నుంచి దుంకి మడికట్ల నుంచి ఇట్లా చూసి అప్లోడ్ భయపడి ఊర్లోకి వచ్చేసి అందరికీ అప్రమత్తం చేసేలాక మేము వచ్చి ఫారెస్ట్ వాళ్ళకి, తర్వాత ఫస్ట్ ఎస్ఐ గారికి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ఫోన్లు వేసి రమ్మని పిలిపించి అప్పటికప్పుడే చూసి వాళ్ళ అచ్చులు ఇవి పులి కాదు ఇవి చిరుతవి అని చెప్పి తెలియపరచడం జరిగింది. మీరు నైట్ కూడా దండోరు వేయించి మొత్తం ఇక్కడ మన చుట్టుపక్కల పల్లెలకు దండోరు వేయించమన్నారు. దండోరు కూడా వేయించాము. తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ కుక్కల మీద దాడి చేస్తుంది. అది కుక్కల మీదనే ఎక్కువ దాడి చేస్తుంది. అది కుక్క ఎక్కడ పోదు, దాన్ని భయపడి ఇంటి యజమాని దాకా వస్తుందంటే మీరు టక్కన వాకిన్లు కానీ ఏం తేవద్దండి, జాగ్రత్త అని వాళ్ళన్నీ మాకు ఎవరించి జాగ్రత్తలు చెప్పినారు. మీరు బోర్ల కల్ల వేలు కానీ గొర్రెల కల్ల వేలు కానీ జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ ఉండొచ్చు, దానికి మేము వెళ్ళిపోయిందని చెప్పలేము. ఖచ్చితంగా ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. 90% వెళ్ళిపోయిందంట అని చెప్పినారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు. ఏమో చెప్పలేం కదా. ఇక్కడ ఏమన్నా నైట్ మంచి మేపు పడితే ఇక్కడ ఏడన్నా నిద్ర కూడా చేసిండొచ్చు కూడా. కానీ మేము రాత్రి అంతా తిరిగినాము, టపాసులు కాల్చినాము. టపాసులు కాల్చి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయినది. ఇంకంతే ఇక్కడ పోయినది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చైతే అన్ని వాళ్ళు నైట్ వాళ్ళు కూడా ఉండిపోయినారు. దాదాపు 12-1 గంటల దాకా ఉండి పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి దాదాపు 12-1 గంటల దాకా ఉండిపోయినారు. సార్ మీ పేరు? నల్లచెరువు మండలము బొమ్మిరెడ్డిపల్లి గ్రామము. ప్రజలు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎంఆర్ఓ సారు 9:20 కాడ చిరుతపులు వచ్చిందని అర్జెంటుగా చూడండి, మీరు ఎంక్వైరీకి పోండి, అక్కడ ఎస్ఐ సారు ఫారెస్ట్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పినాడు. వెంటనే పోయినాము, అక్కడ ఎంక్వైరీ చేసినాము. అడుగులు పడినాయి. ఆ డైరీ ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల ఎంక్వైరీ చేసినాము. పోయి అది పైకల్లా చెరువుకల్లా వెళ్ళిపోయిందని చెప్పినారు. అందుకు గ్రామస్తులకు మేము తెలియజేసేది ఏమంటే అక్కడ ఒంటి సంటిగా సాయంత్రం పూట 6 పైన పోవద్దండి, గుంపులుగా ఏమన్నా ఉంటే చెప్పండి ఇన్ఫర్మేషన్ అని చెప్పినాము అని తెలియజేస్తున్నాము మీకు.